భీకర యుద్ధం. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్లోని సొరోకా ఆసుపత్రి నుంచి పొగలు వెలువడుతున్నటువంటి దృశ్యం. ఇజ్రాయెల్ క్షిపణులతో పూర్తిగా ధ్వంసమైనటువంటి ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రధాన కార్యాలయం. ఇరాన్లోని టెహ్రాన్ నుంచి సురక్షితంగా తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థిని. ఇజ్రాయెల్ ఆసుపత్రి, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాలపై ఇరాన్ క్షిపణులు. టెల్ అవీవ్ శివార్లలో నష్టం. ఒక్కరోజే 200 పైగా క్షతగాతులు. ఇరాన్లోని అరాక్ బారాజల ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడులు. నటాన్స్ అణు కేంద్రం పైన ఇరాన్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ పై సైబర్ దాడి. 785 కోట్లు కొల్లగొట్టిన ఇజ్రాయెల్ హ్యాకర్లు. మిల్లీమీటర్ దూరంలో అణు విధ్వంసం. రష్యా హెచ్చరిక. ఇరాన్ దాడి భయంతో పశ్చిమాసియాలో అమెరికా వెనక్కి. ఇరాన్ దాడి భయంతో పశ్చిమాసియాలో అమెరికా వెనక్కి అంటూ రాయిటర్స్ చూస్తాను. టెహ్రాన్ నుంచి భారత్కు 110 మంది విద్యార్థులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ఇటు ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ సంబంధించినటువంటి అణ్వాయుధ కేంద్రాలు ఏవైతున్నాయో వాటి మీద దాడులు చేస్తూ ఉన్న విషయం వాస్తవం. కానీ ఇరాన్ ఏం చేస్తూ ఉంది, అటు ప్రజలకు సంబంధించినటువంటి భవనాలపైన దాడులు చేసి, క్షిపణి దాడులు చేసి వాళ్ళు మట్టు పెడతా ఉన్న విషయం గమనిస్తాను. అంటే ఇక్కడ ఇరాన్ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఇజ్రాయెల్ యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే బాగుంటుంది. సో ఇరాన్ దెబ్బకు అమెరికా వెనక్కి వెళ్ళిందని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా మారుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం కడపటి వార్తలు అందేసరికి ఇరు దేశాల్లో యుద్ధ నష్టాలతో బీభత్సం కనిపించింది. ఇజ్రాయెల్లోని మౌలిక సదుపాయాలే టార్గెట్గా ఇరాన్ అణు కార్యక్రమాలు క్షిపణి యూనిట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులు జరిపాయి. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లోని బీర్షేషలో ఉన్న అతిపెద్ద 1000 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో సొరోకా దెబ్బతింది. బుధవారం ఈ ఆసుపత్రిలోని ఒక భాగంలో ఉన్న రోగుల ఇజ్రాయెల్ ప్రభుత్వం వేరే బ్లాక్ తరలించింది. సరిగ్గా ఖాళీ చేసిన బ్లాక్ పై ఇరాన్ క్షిపణులు పడ్డట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. ఈ ఆసుపత్రిలో 45 మంది గాయాల పాలవగా వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన దాడిలో క్షతగాతుల సంఖ్య 200కు పైగా ఉన్నట్లు వివరించింది. ఆసుపత్రి సమీపంలోని ఒక పాఠశాల, టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ భవనం పైన కూడా ఇరాన్ దాడులు జరిపాయి. జనావాసాలను ఇరాన్ టార్గెట్గా చేసుకోవడంతో ఇజ్రాయెల్ ప్రతిదాడి చేపట్టింది. అరాక్ బారాజల రియాక్టర్ ప్రాంగణంలో పనిచేసే కార్మికులు, పరిసరాల్లో ఉండే పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ పర్షియా భాషలో ఐడిఎఫ్ హెచ్చరికలు జారీ చేసింది. గంట తర్వాత ఇజ్రాయెల్ వైమానిక దళం బారాజల రియాక్టర్పై విరుచుకుపడింది. టెల్ అవీవ్కు భారీ నష్టం అంటూ చూస్తా ఉన్నాం. వాస్తవంగా ఇజ్రాయెల్కు అంటే ఈ గత 1 or 2 days నుంచి ఇజ్రాయెల్కు భారీ నష్టం జరుగుతోంది. ఇరాన్ పై చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో బుషే వార్లో దాడులకు ఆపండి అంటూ చూస్తాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో సైనిక పరంగా జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను రష్యా డిమాండ్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ నడుమ మధ్యవర్తిత్వానికి తాను సిద్ధంగా ఉన్నారని పుతిన్ పేర్కొన్నారు. ఇక్కడ ఇరాన్ తరపున రష్యా, ఇజ్రాయెల్ తరపున అమెరికా వాళ్ళ ప్రయోజనం రుచుకొని 2 చిన్న కంట్రీలను బలి చేస్తూ ఉన్నారు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ ఇదంతా. అంటే వాళ్ళ ఆధిపత్య ధోరణి ప్రదర్శించడానికి ఇలాంటి కంట్రీలు బలి చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా, అగ్రదేశాలని కూడా. సో టెహ్రాన్ నుంచి భారత్ చేరిన విద్యార్థులు టెహ్రాన్పై భీకర దాడులు అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎక్కడి వరకు పోతుందో ఏదో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్